ఎన్నికల జనగామ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో మావోయిస్టు నేత లోకేటి రమేష్ అలియాస్ అశోక్ నరేందర్ స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు డీసీపీ రాజమహేంద్ర నాయక్ ప్రకటించారు. గత 2 దశాబ్దాలుగా అజ్ఞాతంలో జీవించిన రమేష్ ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలవడం అభినందనీయమని పేర్కొన్నారు. అతనికి ప్రోత్సాహకంగా డీసీపీ 25,000 రూపాయలు అందించారు. రమేష్ పై ఉన్న రివార్డు మొత్తాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శీఘ్రంలో అందించనుందని తెలిపారు. కామారెడ్డి జిల్లా వాసి అయిన రమేష్ ఇక మామూలు జీవితాన్ని గడపనున్నాడన్నారు. ఆయుధాలను వదిలి ప్రధాన ప్రవాహంలోకి రావాలని మావోయిస్టులకు తెలంగాణ పోలీసులు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న వివిధ రకాల సహాయ సహకారాలు మరియు జీవన స్రవంతిలో కలవాలనే ఉద్దేశంతో ఈరోజు మా ముందు లొంగిపోవడం జరిగింది. పామేడ్ LOS కమాండర్ వివాహం చేసుకోవడం జరిగింది. ఇతని భార్య కమల 2023లో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నది. ఇతను 2005 సంవత్సరంలో తన సోదరి లోకేటి రావణ్యతో కలిసి సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరినాడు. లోకేటి రమేష్ అలియాస్ అశోక్ ఇతను 8 లక్షల రూపాయలు నగదు బహుమతి ప్రకటించబడింది. పోలీసులు ఇస్తున్న పోరు వద్దు ఊరు ముద్దు అనే పిలుపును మరోసారి పునరుద్ఘాటించడం జరుగుతుంది. శాంతియుతంగా గౌరవప్రదంగా మరియు అర్థవంతంగా పునర్నిర్మించుకునే అవకాశాన్ని పొందగలుగుతారని తెలియజేయడం జరుగుతుంది. ఆయుధాలను మరియు అజ్ఞాతాన్ని వీడండి, జనస్రవంతిలో కలవండి, మీ ఊరికి తిరిగి రండి. అజ్ఞాత మావోయిస్టులకు తెలంగాణ పోలీసుల